ఓకే. సో టుడేస్ ఫస్ట్ కాన్సెప్ట్ వాజ్ ద బ్లాక్స్. మనకి సివిల్ ఇంజనీరింగ్లోని చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట ఇది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక బిల్డింగ్ ప్లాన్ వేస్తున్నాం అనుకోండి, మనకి రిపీటెడ్గా ఉండే కాంపోనెంట్స్ ఏంటి ఒక బిల్డింగ్ ప్లాన్లో? రిపీటెడ్గా ఉండే కాంపోనెంట్స్, రూమ్ సైజెస్ చేంజ్ అవుతాయి కదా, రిపీటెడ్గా ఈ ప్లాన్లోనే అవసరమే, నెక్స్ట్ గీసే ప్లాన్లోనే అవసరమే, సైజులు మారుతాయి కదా, రూమ్ సైజులు మారుతాయి కదా. వాల్ థిక్నెస్ మే బీ ద సేమ్ బట్ ద సైజ్ విల్ బీ ద డిఫరెంట్ కదా. రూమ్కి ఏముంటాయి, డోర్స్, విండోస్, ఇంటీరియర్స్, ఇవన్నీ కూడా సేమ్ కదా, అవునా? సో ఈ బ్లాక్స్ అనే కాన్సెప్ట్ ఏంటంటే దెర్ ఆర్ టోటలీ 3 కమాండ్స్. టోటల్ బ్లాక్స్ కాన్సెప్ట్లోని నాట్ 3, దెర్ ఆర్ 4 కమాండ్స్. ఓకే, ద వెరీ ఫస్ట్ వన్ వాజ్ ద బ్లాక్. ఓకే, దీని యొక్క షార్ట్ కట్ వచ్చి బి. ఓకే, ద నెక్స్ట్ కమాండ్ వాజ్ ఇన్సర్ట్, దీని షార్ట్ కట్ వచ్చి ఐ. ఓకే, నెక్స్ట్ కమాండ్ వాజ్ రైట్ బ్లాక్. నెక్స్ట్ కమాండ్ వాజ్ రైట్ బ్లాక్, దీని షార్ట్ కట్ వచ్చి డబ్ల్యూబి. ఓకే, డబ్ల్యూ బ్లాక్ అని కూడా పిలుస్తాం దీన్ని మనము. ఓకే, నెక్స్ట్ కాన్సెప్ట్ వాజ్ బ్లాక్ అట్రిబ్యూట్స్. బ్లాక్ అట్రిబ్యూట్స్. ఓకే, ఫస్ట్ మనము బ్లాక్ గురించి, రైట్ బ్లాక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. ఒక బ్లాక్ క్రియేట్ చేస్తే అసలు దాని పర్పస్ ఏంటి, ఎందుకు క్రియేట్ చేసుకోవాలి, తర్వాత మనం క్రియేట్ చేసిన బ్లాక్స్ని డిఫరెంట్ డ్రాయింగ్స్లో మనం ఎట్లా యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా, అలాగే బ్లాక్ అట్రిబ్యూట్స్ అంటే ఏంటి, అవి ఎందుకు ఉపయోగపడతాయి. ఓకేనా, ఇవన్నీ చూద్దామండి. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ బ్లాక్ అంటే ఏంటి, ఇట్ ఈజ్ ఏ రిపిటేటివ్ కాంపోనెంట్స్ ఏమైతే ఉంటాయో మన డ్రాయింగ్స్లోని, లైక్ విండోస్, డోర్స్, ఇంటీరియర్ ఫర్నిచర్స్, ఆల్ దోస్ థింగ్స్ మనము డ్రాయింగ్స్లోని రిపీటెడ్గా యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. అందుకని మనం ఏం చేస్తామంటే వాటిని బ్లాక్స్ కింద క్రియేట్ చేసి పెట్టుకుంటాం. మనకి ఇంటర్నెట్లో నెంబర్ ఆఫ్ బ్లాక్స్ దొరుకుతాయండి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇంటీరియర్ బ్లాక్స్ కావాలి అనుకోండి, ఇంటర్నెట్కి వెళ్ళి ఇంటీరియర్ క్యాట్ బ్లాక్స్ అంటే థౌజండ్స్ ఆఫ్ బ్లాక్స్ అనేవి మనకు వస్తాయి. ఓకేనా, ఐ విల్ గివ్ యూ 5000 బ్లాక్స్ ఇస్తాను నేను మీకు. ఓకేనా, ఐఎమ్ హ్యావింగ్ సో మెనీ బ్లాక్స్, అరౌండ్ 50,000 బ్లాక్స్ ఐఎమ్ హ్యావింగ్, బట్ ఐ విల్ గివ్ యూ 5000 బ్లాక్స్. ఓకే, చూడండి ఈ బ్లాక్ అనేది ఎట్లా క్రియేట్ చేస్తామంటే 2 వేస్లో క్రియేట్ చేస్తాం. ఒకటి, ఫర్ ఎగ్జాంపుల్ వీ వాంట్ టు కీప్ ఆల్ ద సైజెస్ ఆఫ్ ద డోర్స్ ఇన్ 1 డ్రాయింగ్ ఫైల్. అన్ని బ్లాక్స్ను కూడా ఒకే డ్రాయింగ్ ఫైల్లో నేను పెట్టుకోవాలి అనుకుంటున్నాను. అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ బ్లాక్ కలర్ అనేది మన యొక్క డ్రాయింగ్ షీట్ అనుకోండి. ఓకే, హియర్ ఐ హ్యావ్ ప్లేస్డ్ 1 డోర్, 2 feet డోర్, ఓకే, 2.5 feet డోర్, 3 feet డోర్, 3 feet 6 inches డోర్, 3 feet 3 inches డోర్. అన్ని ఇంచెస్కి ఒక డోర్కి డబల్ డోర్, సింగిల్ డోర్, ట్రిపుల్ డోర్, స్లైడింగ్ డోర్, స్వింగ్ డోర్, హింజ్ డోర్ అన్నీ కూడా ఒక ఫైల్లో డ్రా చేసి పెట్టుకుంటున్నాను. ఎన్ని బ్లాక్స్ ఉండొచ్చు ఒక ఫైల్లో అంటే ఇన్ఫినిటీ. మీరు ఎన్ని బ్లాక్స్ అన్నా పెట్టుకోవచ్చు ఒక ఫైల్లోని. ఓకేనా, ఇట్లా కనుక క్రియేట్ చేయాలి అంటే మనం యూజ్ చేసే కమాండ్ వచ్చి బ్లాకెడ్. ఈ బ్లాక్ కమాండ్ ద్వారా మనం చేస్తే ఏమవుతుందంటే ఏ ఫైల్లో అయితే మనం బ్లాక్ క్రియేట్ చేస్తున్నామో అదే ఫైల్లో బ్లాక్ అనేది క్రియేట్ అవుతుంది. ఓకే, మనకు ఇంకొక కాన్సెప్ట్ ఉందండి, ఏంటంటే అది రైట్ బ్లాక్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇది కూడా మన యొక్క డ్రాయింగ్ షీట్ అనుకోండి, అనదర్ డ్రాయింగ్ షీట్. ఓకే, హియర్ ఐఎమ్ డూయింగ్ సమ్ వర్క్. ఈ డ్రాయింగ్ షీట్ కాదు, ఇది నా ప్రాజెక్ట్ ఫైల్. ఇది ఏంటిది, నా యొక్క ప్రాజెక్ట్ ఫైల్. ఈ ప్రాజెక్ట్ ఫైల్లో ఐ హ్యావ్ డ్రాన్ సో మెనీ థింగ్స్, లైన్ సర్కిల్స్తో నేను చాలా డ్రా చేసి పెట్టుకున్నాను. పెట్టుకున్నప్పుడు ఏమైందంటే దెర్ ఈజ్ అన్ ఆబ్జెక్ట్ విచ్ ఐ థాట్ వాజ్ దిస్ మే బీ యూస్ఫుల్ ఇన్ ద ఫ్యూచర్. ఎట్లాగైతే మనం ఇక్కడ బ్లాక్స్ చేసి ఫ్యూచర్ కోసం పెట్టుకున్నామో అట్లాగే రైట్ బ్లాక్ ద్వారా నాకు ఏమనిపించిందంటే ఇప్పుడు నేను డ్రా చేసిన, ఫర్ ఎగ్జాంపుల్ డిఫరెంట్ డోర్స్ చేసాం. ఈ ప్రాజెక్ట్లోని క్లయింట్ రికమెండేషన్ మీద మనం ఒక డిఫరెంట్ డోర్ అనేది డిజైన్ చేసాం. ఈ డోర్ మన దగ్గరికి ఇప్పుడు వచ్చి లేదు. అందుకని నేనేం చేశాను, దీన్ని బ్లాక్ కింద చేసుకొని ఫ్యూచర్ రెఫరెన్స్ కింద వాడుకోవడానికి పెట్టుకుందాము అనుకున్నాను. కానీ నేను బ్లాక్ కమాండ్ వాడితే ఏమవుతుంది, ఇదే ఫైల్లో సేవ్ అయిపోతుంది. అంటే రేపు పొద్దున్న నేను ఈ బ్లాక్ కమాండ్ వాడాలంటే ఈ ప్రాజెక్ట్ ఫైల్ని అప్లోడ్ చేయాలి నేను. అవునా, ఇది నాకేంటి బ్లాక్ ఫైల్ కాదు కదా, దిస్ ఈజ్ మై
ప్రాజెక్ట్ ఫైల్. నేను ఇక్కడ ప్రాజెక్ట్ ఫైల్ని అప్లోడ్ చేయదలుచుకోలేదు. నేనేం చేస్తున్నానంటే ఈ ఒక్క బ్లాక్ని సెపరేట్గా ఒక బ్లాక్ని క్రియేట్ చేయమంటున్నాను అనమాట. అంటే ఈ డ్రాయింగ్ ఫైల్లోనే ఎగ్జిస్టెన్స్లో ఉంటుంది, ఈ ప్రాజెక్ట్ ఫైల్లో ఎగ్జిస్టెన్స్లో ఉంటుంది. అలా కాకుండా నాకు సెపరేట్గా ఒక ఫైల్లోని బ్లాక్ కింద క్రియేట్ చేసి పెట్టమంటున్నాం అన్నమాట. ఓకేనా? సో ఆ వే ఆఫ్లో కనుక మనం క్రియేట్ చేయాలంటే మనం యూజ్ చేయాల్సింది రైట్ బ్లాక్. ఓకేనా? గుర్తుపెట్టుకోండి, బ్లాక్ ఏం చేస్తుంది, ఏ ఫైల్లో అయితే మన డ్రాయింగ్స్ ఉంటాయో ఆ ఫైల్లోనే మనం డ్రాయింగ్స్ అనేవి బ్లాక్స్ కింద కన్వర్ట్ చేసి పెట్టుకుంటాం. అందులో 10 డ్రాయింగ్లు ఉండొచ్చు, 100 ఉండొచ్చు, 1000 డ్రాయింగ్లు ఉండొచ్చు, ఎన్ని ఫైల్స్ అన్నా ఉండొచ్చు మనకి. ఓకేనా? నో ఇష్యూ. అదే మనం రైట్ బ్లాక్ అనే కాన్సెప్ట్ తీసుకున్నాం అనుకోండి, ఒక బ్లాక్ ఫైల్కి ఒక్కటే ఉంటుంది. అది కూడా మనం క్రియేట్ చేసిన ఫైల్లో కాకుండా వేరే ఫైల్లో సెపరేట్గా సేవ్ అవుతుంది అన్నమాట. ఓకేనా? రెండు ఎక్కడ యూజ్ చేయాలో అర్థమైంది కదా. బల్క్గా బ్లాక్స్ అన్ని క్రియేట్ చేసుకు పెట్టుకోవాలంటే బ్లాక్ కమాండ్, సింగిల్గా బ్లాక్ ఫైల్ అంటే ఎగ్జిస్టెన్స్లో ఉన్న వర్క్ ఫైల్లోంచి తీసుకొచ్చి సెపరేట్గా బ్లాక్ ఫైల్ పెట్టుకోవాలి అనుకుంటే రైట్ బ్లాక్. రెండు కూడా మనకి క్రియేట్ చేసేది బ్లాకే. ఓకే, ఫైన్. ఇప్పుడు నేను ఫస్ట్ స్టెప్ ఏంటి, బ్లాక్ క్రియేట్ చేయడం. ఓకేనా? స్టెప్ 1 ఏంటంటే క్రియేటింగ్ ఏ బ్లాక్ అనమాట. అందులో మనకి బ్లాక్ ఉంది, అలాగే రైట్ బ్లాక్ ఉంది. మనం బ్లాక్ ద్వారా క్రియేట్ చేసినా సరే, రైట్ బ్లాక్ ద్వారా క్రియేట్ చేసినా సరే, ఇన్సర్ట్ చేయడానికి ఓకే యూజ్ చేయాల్సిన కమాండ్ ఏంటండి, ఇన్సర్ట్ బ్లాక్. ఇన్సర్ట్ బ్లాక్ ద్వారానే మనము ఆ బ్లాక్ అనేది ఇన్సర్ట్ చేస్తామన్నమాట. దట్ ఈస్ ద ఐ. షార్ట్కట్ ఏంటండి, ఐ అన్నమాట. ఫైన్. చూడండి, సో హియర్ ఐ వుడ్ లైక్ టు మెయింటైన్ సమ్ డ్రాయింగ్స్. సో ఇది నా యొక్క ప్రాజెక్ట్ ఫైల్. ఇప్పుడు ఇది నా యొక్క ప్రాజెక్ట్ ఫైల్. సో ఐఎమ్ ఫ్రెష్ టు AutoCAD. I don't have any blocks with me. I want to create the different types of the blocks. Okay. For example, I would like to create a 2 feet by 2 feet door. For example, I would like to create a 2 feet door. What I am going to do, I am taking a circle with I'm going for the units first of all. Then I am going for the wrong file I have taken. So I am going to ACAD new ACAD.dwt కదా. ఫైన్. ఎందుకని నేను ఇప్పుడు ఇంచెస్లో డిజైన్ చేయాలి, ఎందుకని నా ప్రాజెక్ట్ ఫైల్ అనేది ఇంచెస్ షీట్స్లోనే ఉంది, ఆర్కిటెక్చరల్లో ఉంది. ఫైన్. యూనిట్స్, గోయింగ్ ఫర్ ద ఆర్కిటెక్చరల్, గో ఫర్ ఓకే. సో ఐఎమ్ గోయింగ్ టు టేక్ ఏ సర్కిల్ 2 feet 6 inches I am giving. That is the size of my door. Okay. So I am taking the L from here to here to here. Okay. So trim this one. ఒక నార్మల్ డోర్ డ్రాయింగ్ అనేది కంప్లీట్ అయింది. నార్మల్, జస్ట్ సింపుల్, కాన్సెప్చువల్గా చూపించాలి, కొంచెం డీటెయిల్గా చూపించాలి. సో దిస్ ఈజ్ ద డోర్ కదా, ఇది కదా డోరు. ఆ డోర్ థిక్నెస్ ఇచ్చేయండి. ఎంత ఉంటుంది డోర్ థిక్నెస్ ఎంత ఉంటుంది చెప్పాలి. అందుకే మీ ఇల్లంతా మెజర్మెంట్ చేసామని చెప్పాను కదా ఒకసారి. రివర్స్ ఇంజనీరింగ్ చేసేమేటమే, టేప్ పట్టుకుని మీ ఇంట్లో డోర్ సైజ్ ఎంత ఉంది ఇవన్నీ. ఇట్ విల్ బి డిపెండ్స్ అపాన్ 1 inch to 1.5 inch, డిపెండ్స్. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ అది ఉందనుకోండి, అల్యూమినియం ఫ్రేమ్ డోర్ ఎంత థిక్నెస్ ఉండొచ్చు, అది 40 mm ఉండొచ్చు. ఓకేనా? ఫైన్. సో ఇప్పుడు నేను ఏం చేశాను, కొంచెం డీటెయిలింగ్ అనేది ఎక్కువగా రిప్రజెంట్ చేశాను. అవునా? డీటెయిలింగ్ అనేది కొంత ఎక్కువగా రిప్రజెంట్ చేశాను. ఏం చేశాను, డోరు ఓరియంటేషన్ ఇచ్చాను, డోర్ని చూపించాను. ఇక్కడ ఇంకా కొంచెం డీటెయిలింగ్కి వెళ్ళాలి, ఇంకా కొంత డీటెయిలింగ్కి వెళ్ళాలి. ఏం చేస్తున్నాను నేను ఇక్కడ, నేను డోర్ ఫ్రేమ్స్ ఇచ్చినట్టున్నాను ఆల్రెడీ, ఇవ్వలేదా? So these are the some door frames and the window frames. ఏంటి, సింగిల్ డోర్ ఫ్రేమ్. అట్లా ఏది వస్తుంది సింగిల్ డోర్ ఫ్రేమ్కి చెప్పండి. ఇందులో
అరౌండ్ 5 ఉన్నాయి. 5లో సింగిల్ డోర్ ఫ్రేమ్ ఏదో వస్తుంది? ఫస్ట్ వన్. సెకండ్ వన్ సింగిల్ డోర్ ఫ్రేమే కదా, అవునా? డబుల్ డోర్ ఫ్రేమ్ కూడా అంతే కదా, అవునా? 2 సైడ్ అంటే బయట లోపల కూడా, అంటే మనం మెష్ పెడతాం కదా డోర్కి, అలాంటప్పుడు మనం తీసుకోవాల్సింది ఇదన్నమాట. ఓకేనా? ఇట్ డిపెండ్స్ అపాన్ విచ్. ఓకే, సో వాట్ ఐఎమ్ డూయింగ్ హియర్, ఐ వుడ్ లైక్ టు షో దట్ డిజైన్. ఓకే, సో ఐఎమ్ గోయింగ్ టు టేక్ ఏ రెక్టాంగిల్. ఓకే, what is the thickness of that one? See here, what is the thickness? 105 mm by 60 mm. ఇంకొకటి 85 mm by 60 mm, 120 by 60 mm. అవునా? అంటే మ్యాక్సిమం మనకి 40 mm నుంచి ఉంటుందండి. అది 40 mm నుంచి డిపెండ్స్ అపాన్. ఈ రోజుల్లో మనకి కొన్ని రెడీమేడ్ డోర్స్ వస్తున్నాయి, అవి ఈవెన్ 120 mm కూడా ఉంటున్నాయి మనకి. ఓకేనా? ఫైన్. నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే, వాట్ ఈస్ ద వాల్ థిక్నెస్? 9 ఇంచా? ఎక్స్టీరియర్ వాల్ 9 ఇంచ్ కాబట్టి ఫైన్. సో ఐఎమ్ టేకింగ్ 9 ఇంచ్ by 2 inch. Okay, so I am going for 9 inch. So first of all I am going for 2 inch by, so go for the rectangle, specify the first point, go for the dimensions. So here I am going for the 2 inch first of all by 9 inch. Okay na? చాలా ఎక్కువ వచ్చినట్టుంది ఏంటండి, ఎందుకు వచ్చిందంత అలాగా? ఓ ఫైన్, కంట్రోల్ Z సరిపోతుందిలే. ఓకేనా? సో ఐఎమ్ గోయింగ్ ఫర్ ద సేమ్ థింగ్, కాపీ. అంటే నేను టోటల్ వాల్ థిక్నెస్కి ఇచ్చేసుకున్నాను. ఓకే, సో ఈ డోర్ ఎంత సైజు? 2 feet 6 inches. సో ఐఎమ్ కాపీయింగ్ దిస్ డోర్, కాపీ, make it as one more door. Okay, so here I am going for the 4 inch wall. 4 inch wall కి ఇది 9 inch ఉంటే సూటబుల్ అవ్వదు కదా, నీట్గా ఉండదు డ్రాయింగ్. అందుకని నేనేం చేస్తున్నాను, దీన్ని గోయింగ్ ఫర్ ద రెక్టాంగిల్. మళ్ళీ కొత్త రెక్టాంగిల్ ఎందుకు? ఎంత తగ్గిస్తే సరిపోతుంది? 5 inch తగ్గిస్తే సరిపోతుంది కదా. సో నేను 5 inch అనేది తగ్గించేస్తున్నాను. బోత్ సైడ్స్ ఐఎమ్ గోయింగ్ టు రెడ్యూస్ బై 5 inch. సరిపోయిందా? ఇప్పుడు నాకు ఒకటే సైజ్ డోరు, బట్ డిఫరెంట్ ఫ్రేమ్ సైజెస్కి మనం సెట్ చేసుకున్నాం. దెన్ ఐఎమ్ గోయింగ్ ఫర్ అగైన్ ఏ సర్కిల్ కమాండ్. దిస్ టైమ్ ఐ వాంట్ టు గో ఫర్ 3 feet డోర్, 3 feet 3 inches డోర్ ఫర్ ద ఇంటీరియర్స్. ఓకే, ఎంటర్, టేకింగ్ ద లైన్ కమాండ్ ఫ్రమ్ హియర్ టు హియర్. దట్ ఈస్ సఫిషియంట్? నో, ఎందుకంటే ట్రిమ్ చేయాలి కాబట్టి ఇక్కడ కూడా ఒక లైన్ తీసుకోవాలి. కేవలం ఆ లైన్ని మనం ట్రిమ్మింగ్ కోసమే తీసుకుంటున్నాం. ఆఫ్సెట్ 2 inch ఐఎమ్ గివింగ్. 2 inch అంటే 50 mm ఎక్కువైపోతుంది. ఆఫ్సెట్ 1 inch తీసుకుంటున్నాను ఇక్కడ కూడా, నో ఇష్యూ ఇన్ దట్ వన్. దెన్ గో ఫర్ క్లోజ్ దిస్ వన్ ఫ్రమ్ హియర్ టు హియర్, ఫ్రమ్ హియర్ టు హియర్. ఫైన్. దెన్ ఆల్రెడీ నాకు ఇక్కడ ఉన్నాయి కదా ఇంటర్నల్ వాల్స్ అనుకుంటున్నాం అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. సో నేను దీన్నే చూస్ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేసుకుంటున్నాను. ఓకేనా? సో సేమ్ నాకు 9 inch వాళ్ళకి కూడా కావాలనుకోండి, ఎక్స్టీరియర్ వాళ్ళకి, నాకు ఈ 2 సేవ్ చేసుకుంటే సరిపోతుంది కదా, ఈ 2 కాపీ చేసుకుంటే సరిపోతుంది. ఈ లైన్ అవసరం లేదు కదా, డిలీట్ ఇట్. ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవాలి డ్రాయింగ్ అనేది. సో మూవ్ దిస్ వన్ టిల్ హియర్, మూవ్ దిస్ వన్ టిల్ హియర్. ఫైన్. So now I have created 4 doors, different sizes I have created. Fine. Then I need a double door. I need a double door for the entrance. For example, what I am doing, I am going for the 2.5 by 2.5. So మొత్తం ఎంత అవుతుంది? 5 feet ఓపెనింగ్ అవుతుంది. ఉంది కదండి, మన 5 feet ఓపెనింగ్ ఉందా ఎంట్రన్స్లోని? ఉంది కదా, చేసుకోవచ్చు కదా. డబుల్ డోర్ పెడదాం. ఓకేనా? అంటే డబుల్ డోర్ కూడా ఒకసారిగా అయిపోద్ది కదా మనకి. జస్ట్ ఏం చేస్తున్నాను, ఆ సెంటర్లో పార్ట్ తీసేసి ఈ పార్ట్ని మిర్రర్ చేసుకుంటున్నాను. డబుల్ డోర్ కంప్లీట్ అయిపోయింది. ఫైన్. నౌ ఐ వుడ్ లైక్ టు జనరేట్ ద స్లైడింగ్ డోర్. స్లైడింగ్ డోర్ ఎట్లా రిప్రజెంట్ చేస్తాం స్లైడింగ్ డోర్ని? ఇదేంటిది? వాట్ టైప్ ఆఫ్ డోర్ ఇట్ ఈస్? హింజ్ డోర్.
ఏంటండి హింజ్ డోర్. సో స్లైడింగ్ డోర్ ఎట్లా రిప్రజెంట్ చేస్తాము, ఎట్లా ఉంటుంది స్లైడింగ్ డోరు? సో హియర్ ఐఎమ్ గోయింగ్ ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ టేకింగ్ ఏ రెక్టాంగిల్ విత్ ఏ డైమెన్షన్ ఆఫ్, ఓకే, వాట్ ఈస్ ద థిక్నెస్ ఆఫ్ ద వాల్? అవుటర్ వాల్ ఈజ్ 9 inch. ఫర్ ఎగ్జాంపుల్ అవుటర్ వాల్ కూడా ఒకటి నేను తయారు చేసుకోవాలి అనుకుంటున్నాను కాబట్టి హైట్ 9 inch ఇద్దాము. లెంగ్త్ డిపెండ్స్ అపాన్ ద డోర్ సైజ్. ఫర్ ఎగ్జాంపుల్ ఐ విల్ టేక్ 5 feet. ఓకే, సో 5 feet by 9 inch. ఓకేనా, 5 feet by 9 inch I have chosen. I am making a center line from here to here. ఓకేనా, దానికన్నా ముందు నేను ఏం చేస్తున్నానంటే ఈ డోర్ని కాపీ చేసుకొని కింద పెట్టేసుకొని ట్రిమ్ కమాండ్ తీసుకొని ఇది ట్రిమ్ చేసేసాను. దిస్ ఈజ్ ద సింబల్ ఫర్ విండో. దిస్ ఈజ్ ద సింబల్ ఫర్ విండో ఇన్ సివిల్ ఇంజనీరింగ్. ఓకే, సి ఇప్పుడు నేను ఇక్కడ స్లైడింగ్ డోర్ చేయాలి. స్లైడింగ్ డోర్ ఎట్లా ఉంటుంది చూసారా? చూసే ఉంటారు కదా, అబ్జర్వ్ చేసి ఉంటారు ఎట్లా వస్తుంది అనేది, అవునా? ఈసారి మళ్ళీ ప్రాక్టికల్గా వెళ్ళినప్పుడు స్లైడింగ్ డోర్ దగ్గరికి వెళ్ళినప్పుడు అరేంజ్మెంట్ ఎట్లా ఉందో అబ్జర్వ్ చేయండి. ఓకే, ఫైన్. ఐఎమ్ టేకింగ్ ఏ సెంటర్ లైన్ ఫ్రమ్ హియర్ టు హియర్. ఐఎమ్ గోయింగ్ ఫర్ ద ఆఫ్సెట్. ఓకే, ఆఫ్ 2 inch on both sides. Okay, then go for delete the center line. Okay, then go for the offset 1 inch I am taking to the top to the bottom. Then go for the trim all these vertical lines. ఒక సైడ్ డోర్కి ఒక లైన్ తీసేయండి, ఇంకొక సైడ్ డోర్కి ఇంకొక లైన్ తీసేయండి. సరిపోయిందా? ఈ డోర్ ఎట్లా మూవ్ అవుతుంది, ఆ డోర్ అట్లా మూవ్ అవుతుంది, లేదా ఒక డోర్ అనేది ఫిక్స్డ్గా ఉంటుంది. ఓకేనా, సెంటర్ నుంచి సమానంగా మనకి 2 doors అని వస్తాయి. ఓకే, అదే నేను సేమ్ మనకి విండో కూడా వస్తుందండి. సేమ్ మనకి ఎక్కడ వస్తుంది, విండో కూడా ఇదే యూజ్ చేసేసుకోవచ్చు స్లైడింగ్ డోర్ కింద. ఓకేనా, లేదు సార్ నేను ఇంకా కొంచెం డీటెయిలింగ్ ఇంక్రీజ్ చేయాలి అనుకుంటున్నాను. స్లైడింగ్ డోర్ ఎట్లా వస్తుంది, స్లైడ్కి ఒక ఫ్రేమ్ వస్తుంది. సో యూ కెన్ ఇండికేట్ దట్ ఫ్రేమ్. ఆఫ్సెట్ 40 mm కాబట్టి 1.5 inch I am giving. This line I am going to keep. Okay, I am going to explode this one. Okay, offset 1 feet 1.5 inch. ఇటు నుంచి ఇది సరిపోయిందా? దెన్ గో ఫర్ ఎక్స్టెండ్ దిస్ ఆబ్జెక్ట్ అండ్ దిస్ ఆబ్జెక్ట్, దిస్ ఆబ్జెక్ట్ అండ్ దిస్ ఆబ్జెక్ట్. ఓకేనా, ఇది కొంత ఇంకా కొంచెం డీటెయిల్గా ఇవ్వాలి అనుకుంటున్నాను కాబట్టి ఐఎమ్ గివింగ్ ద హ్యాచింగ్ ఆఫ్ సాలిడ్. ఈ ఏరియాని హ్యాచింగ్తో ఫిల్ చేసేస్తున్నాను, అంటే ఇంకా కొంచెం డీటెయిలింగ్ అనేది ఇస్తున్నాను అనమాట, అర్థం కావడానికి సింబల్. ఓకేనా, సో ఇదేంటిది సింగిల్ స్లైడింగ్ డోర్. ఓకే, ఇది టోటల్ ఎంత? 5 feet 2 inches, 5 feet 3 inches. 5 feet ముందు తీసుకున్నాను, తర్వాత అటు ఇటు ఫ్రేమ్ వేసాను కదా, 1.5 inch 1.5 inch, 5 feet 3 inches అయింది. ఫైన్. ఏం చేస్తున్నానంటే ఈ 3 ఆబ్జెక్ట్స్, ఈ 2 lines సెలెక్ట్ చేసుకొని, ఓకే, దెన్ ఐఎమ్ గోయింగ్ ఫర్ ద స్ట్రెచ్ కమాండ్. చెప్పలే కదా, కీప్ హెడింగ్ స్ట్రెచ్. స్ట్రెచ్ అంటే మీనింగ్ ఏంటి? ఎక్స్పాండ్ చేయడం, అవునా? సేమ్ అనమాట. చూడండి, సీ హియర్, గో ఫర్ ద స్ట్రెచ్, సెలెక్ట్ ద పాయింట్. ఆల్రెడీ ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసేసాము, లేదు అంటే స్ట్రెచ్ కమాండ్ తీసుకొని ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకొని బేస్ పాయింట్కి వెళ్ళాలి. ఎంటర్ ఇచ్చిన తర్వాత తీసుకొని ఇప్పుడు ఏమవుతుందా, ఇది స్ట్రెచ్ అవుతుందా, మూవ్ అవుతుందా? మూవ్ అయిపోతుంది. ఓకేనా, సో ఐఎమ్ గోయింగ్ ఫర్ ద ST ఎంటర్. Go for the stretch, select the objects that you want to stretch, enter, specify the base point. పైది సెలెక్ట్ అవ్వాలా, నేను పైది సెలెక్ట్ చేశానా? ఓకే, ఎంత? ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ విండో సైజ్ 8 feet. విల్ గో ఫర్ ద 8 feet. 8 feet అంటే ఎన్ని స్లైడింగ్ డోర్స్ వస్తాయి? ఒక స్లైడింగ్ డోర్ వచ్చి మినిమం 2 feet అన్నా ఉండాలి ఒక స్లైడింగ్ డోర్. ఓకేనా, అక్కడి నుంచి మనకి 8 అంటే ఎన్ని స్లైడింగ్ డోర్స్ వస్తాయి? 4 స్లైడింగ్ డోర్స్ వస్తాయా? ఓకే, ఐఎమ్ గోయింగ్ ఫర్ 3 feet పెంచితే సరిపోతుంది కదా.
I'm going for 3 feet. Okay na? No issue. Go for extend this line. Go for fillet command. Okay, ikkada vertical line లేదు కాబట్టి అవ్వదు. So here I am taking a line. Okay na? Go for fillet this line and this line. Okay na? So I am moving this object to the outside. చూడండి నాకు అది కూడా వచ్చేస్తుంది, ఎందుకంటే హ్యాచింగ్ దాంట్లో రెండు కలిపిచ్చాం కదా, అందుకని మనం ముందే ప్లాన్ చేసుకోవాలి. ఐఎమ్ ఎక్స్ప్లోడింగ్ దట్ వన్. ఎక్స్ప్లోడ్ అయిందా? అవ్వదు. ఎందుకని? ఇది హ్యాచింగ్ ప్యాటర్న్ కాదు కదా, ఇట్ ఈస్ నాట్ ఏ ప్యాటర్న్. ఓకే ఫైన్. సో డిలీట్ దిస్ వన్, దెన్ గో ఫర్ ఎక్స్టెండ్. సో అక్కడ ఎక్స్టెండ్ వద్దు. Yeah, here I will do the extension. Then go for the hatching, solid hatching ఇచ్చండి ఈ రెండు చోట్ల కూడా. Fine. Now I am closing this door here. Okay, same వస్తుందా? Can I go for the same? Can I go for the mirror? వెళ్ళొచ్చా? MI enter, మిడ్ పాయింట్ బేస్ పాయింట్ కింద తీసుకొని నేను మిర్రర్ తీసుకున్నాను. ఓకే, ఇక్కడ ఏమైతే నాకు ఎక్సెస్ పాయింట్స్ ఉన్నాయో ఆ ఎక్సెస్ పాయింట్స్ని డిలీట్ చేసేసేయండి, సరిపోతుంది. ఓకేనా? ఎప్పుడైనా సరే మనం ఇట్లా డ్రా చేసినప్పుడు దేర్ షుడ్ నాట్ బి ఎనీ ఓవర్లాపింగ్ లైన్స్. ఓకే, సో సెలెక్ట్ దిస్ గ్రిప్ అండ్ స్ట్రెచ్ టిల్ హియర్. సరిపోయిందా? ఫైన్. 3 slidings. ఎన్ని వచ్చినాయి ఇక్కడ? 3 slidings. ఓకే, వాట్ ఈస్ ద డైమెన్షన్ ఫర్ ద సెంటర్ ఆబ్జెక్ట్? ఓకే, దిస్ డైమెన్షన్స్ హ్యాస్ టు బి చేంజ్డ్. ఫైన్. సో ఇట్లా నేను ఏం చేస్తున్నాను, ఒకే డ్రాయింగ్లోని నెంబర్ ఆఫ్ ఫైల్స్ని బ్లాక్స్ కింద క్రియేట్ చేసి పెట్టుకుంటున్నాను. ఇంటీరియర్ సోఫా సెట్స్ అన్నిటికీ ఒక బ్లాక్ ఫైలు, ఓకేనా, లింటర్ లెవెల్ బీమ్స్ అన్నిటికీ ఒక బ్లాక్ ఫైలు, ఇట్లా ప్రతి దానికి ఒక బ్లాక్ ఫైల్ అనేది క్రియేట్ చేసుకుంటాం అన్నమాట. ఓకే, నౌ సీ హౌ టు క్రియేట్ ఏ బ్లాక్. బి ఎంటర్, యూ విల్ గెట్ ఏ బ్లాక్ డెఫినేషన్ డైలాగ్ బాక్స్. ఫస్ట్ ఏం అడుగుతుందండి? నేమ్. సో హియర్ ఐఎమ్ గోయింగ్ ఫర్ ద 2 feet 6 inches సింగిల్ డోర్. అక్కడ నేమింగ్ అనేది కరెక్ట్గా రాసుకోవాలి. ABCDలు 1 2 3లు ఇచ్చుకుంటే రేపు పొద్దున మనం ఆ బ్లాక్ ఇన్సర్ట్ చేయాలంటే నెతుక్కోవాలి. ఓకేనా? 2 feet 6 inches బ్లాక్ అని సింగిల్ డోర్. ఓకేనా? దెన్ వాట్ ఈస్ ద నెక్స్ట్ వన్? బేస్ పాయింట్. ఓకేనా? చెప్పండి నాకు. హియర్ ఐఎమ్ గోయింగ్ ఫర్ ద పిక్ పాయింట్ ఆప్షన్. ఈ డోర్ని నేను ఇన్సర్ట్ చేయాలి. ఆల్రెడీ నాకు ఇక్కడ ఒక ప్లాన్ ఉంది. ఆల్రెడీ హియర్ ఐఎమ్ హ్యావింగ్ ఏ ప్లాన్. ఐ వాంట్ టు ఇన్సర్ట్ మై డోర్ ఓవర్ హియర్. అక్కడ ఏది బేస్ పాయింట్ కింద తీసుకుంటే నేను ఇన్సర్ట్ చేసేటప్పుడు ఇక్కడ ఇన్సర్ట్ చేయగలను? విచ్ బేస్ పాయింట్? సి ఐఎమ్ షోయింగ్ విచ్ పాయింట్ ఐ కెన్ గో హియర్. చెప్పండి. ఈ డోర్లోని ఏ పాయింట్ బేస్ పాయింట్ కింద తీసుకుంటే ఎగ్జాక్ట్గా తీసుకువెళ్ళి ఆ డోర్లో ఇన్సర్ట్ చేయగలను నేను. ఎక్కడ? ఈ పాయింట్ చెప్తున్నారా మీరు? ఈ పాయింటా? ఓకే ఫైన్. ఐఎమ్ గోయింగ్ ఫర్ ద పిక్ పాయింట్. ఐఎమ్ టేకింగ్ దిస్ పాయింట్. ఈ పాయింట్ తీసుకోవచ్చు కానీ టెక్నికల్గా అంత నీట్గా ఉండదు. సో వాట్ ఐఎమ్ డూయింగ్, ఇది నేను ఎంత ఇంచెస్ ఇచ్చాను? 9 inches ఇచ్చాను కదా, అక్కడ నేను 9 inch వాళ్ళకే కదా ఇన్సర్ట్ చేస్తున్నాను ఇది. అందుకని టేక్ ద బేస్ పాయింట్ యాజ్ ద బాటమ్ కార్నర్. ఓకేనండి? ఫైన్. దెన్ హియర్ ఆస్కింగ్ ఫర్ ద సెలెక్ట్ ఆబ్జెక్ట్స్. ఇక్కడ ఇన్ని డోర్లు ఉన్నాయి కదా, అక్కడ నేమింగ్ ఒకటి ఇచ్చి ఇంకో డోర్ సెలెక్ట్ చేస్తే ఎవరు ఏమీ చేయలేరు. ఏ డోర్ అయితే నేమింగ్ ఇచ్చుకున్నామో ఆ డోర్ని మాత్రమే సెలెక్ట్ చేసుకోండి. ఫైన్. ఇఫ్ యూ వాంట్ టు రైట్ ఎనీ డిస్క్రిప్షన్ హియర్, మేక్ ద డిస్క్రిప్షన్. దెన్ గో ఫర్
Okay, don't change anything here. Currently I'm not going to change anything here. Then go for okay. Okay, here it will be inches. సింబల్స్ పనికిరావండి అక్కడ, అందుకని ఇందాక కొట్టేసి రాశాను, మళ్ళీ సెకండ్ టైం రాసినప్పుడు రాయలేదు. అయిందా? నార్మల్గా ఒక ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేస్తే మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ కింద సెలెక్ట్ అవుతుంది. ఎప్పుడైతే నేను దీన్ని బ్లాక్ కింద క్రియేట్ చేశానో ఓన్లీ బేస్ పాయింట్ మాత్రమే నాకు అక్కడ చూపిస్తుంది వెర్టెక్స్ కింద. అర్థమైందా? ఫైన్. అగైన్ ఐఎమ్ క్రియేటింగ్ ఏ బ్లాక్, గోయింగ్ ఫర్ ద బ్లాక్, రైట్ ద నేమ్, this is 3 feet 3 inches kada, so I am going for 3FT 3IN single door, pick point, the same thing I am picking, the single door, select the objects, this is my object, go for OK. If you want to write anything, write here, go for OK. See, I created one block, I created 2 blocks. Fine. Double door కూడా క్రియేట్ చేసేద్దాము, అవుట్ సైడ్ ఇన్సర్ట్ చేద్దాం అనుకుంటున్నాం కాబట్టి. సో బి ఎంటర్, ఎంత వస్తుంది? 5 feet వస్తుందా ఇది? FT double door, pick the point. So this is my base point, select objects, select these objects, enter, go for OK. Fine. So I am going to save this file on the desktop, door and window blocks. ఇందులో ఉన్నాయి, ఇంచెస్లో ఉన్నాయి, సేమ్ నేను మిల్లీమీటర్స్లో కూడా క్రియేట్ చేసి పెట్టుకుంటాను. ఎందుకంటే రేపు పొద్దున్న ఎప్పుడన్నా నేను మెట్రిక్ యూనిట్స్లో కనుక డ్రా చేసి చేసుకుంటే అప్పుడు నాకు మెట్రిక్ యూనిట్స్ కూడా యూజ్ అవుతుంది. అవునా? ఫైన్. గో ఫర్ ఓకే, సేవ్. దెన్ ఐఎమ్ క్లోజింగ్ దిస్ ఫైల్. సో ఎట్లా క్రియేట్ చేసామండి? బ్లాక్ కమాండ్కి వెళ్ళి బ్లాక్ పేరు ఇచ్చి బేస్ పాయింట్ తీసుకొని బ్లాక్ని సెలెక్ట్ చేసుకొని డిస్క్రిప్షన్ ఏమైనా ఇవ్వాలనుకుంటే డిస్క్రిప్షన్ ఇచ్చి ఓకే చేసాము. డిఫాల్ట్ సెట్టింగ్స్ ఈ పద్ధతిలో ఎక్కడ నేను చేంజ్ చేయలేదు. ఫైన్. Now I would like to insert these blocks in my project file. నా వర్కింగ్ ఫైల్లో నేను ఈ బ్లాక్స్ని ఇన్సర్ట్ చేయాలి అనుకుంటున్నాను. ఎట్లా ఇన్సర్ట్ చేస్తున్నాను? బై యూజింగ్ ద ఇన్సర్ట్ కమాండ్. ఓకేనా? ఏ కమాండ్ ద్వారా ఇన్సర్ట్ చేస్తున్నాను? ఇన్సర్ట్ కమాండ్. ఫస్ట్ డోర్ అనేది ఎక్కడ పెట్టాలి? ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఐ డింట్ టేక్ ఎనీ రెఫరెన్సెస్ హియర్. నేను ఇక్కడ ఈ రెఫరెన్సెస్ ఏమీ తీసుకోలేదు అనుకుందామండి. ఓకే, ఇలాగే ఉంది ప్లాన్. ఎక్కడ నేను కట్టింగ్స్ ఇవ్వలే. కట్టింగ్స్ ఇస్తే ఏముంది, డైరెక్ట్గా తీసుకొచ్చి అక్కడ పెట్టేస్తాం. కట్టింగ్స్ ఇవ్వలేదు కాబట్టి ఇంకా కొన్ని కమాండ్స్ ఇందులోనే కవర్ అయిపోతాయి ఇప్పుడు మనకి. ఓకేనా? ఫైన్. సో ఐఎమ్ గోయింగ్ ఫర్ ఐ ఎంటర్. సో వీ హ్యావ్ గాట్ ద బ్లాక్స్. వచ్చిందా? ఫైన్. See here I am having the libraries, favorites, recents and the current drawing. ఇప్పుడు నాకు కరెంట్ డ్రాయింగ్లో ఎటువంటి బ్లాక్స్ లేవు, ఎందుకని మనం జస్ట్ అది మోడల్ చేసి పెట్టుకున్నాం అంతే, న్యూ ప్రాజెక్ట్ ఫైల్. నేను రీసెంట్ ఆప్షన్కి వెళ్ళాను అనుకోండి, ఐఎమ్ హ్యావింగ్ ఆల్ ద బ్లాక్స్ దట్ ఐ క్రియేటెడ్ ఆర్ యూజ్డ్ రీసెంట్లీ. క్రియేటెడ్ ఆర్ యూజ్డ్ రీసెంట్లీ. అవునా? ఇక్కడ నాకు ఆల్రెడీ మనం క్రియేట్ చేసిన 3 బ్లాక్స్ కనబడుతున్నాయి ఇక్కడ మనకి. ఓకేనా? ఫైన్. ప్రస్తుతానికి మనం దాన్ని పక్కన పెడదాం. ఐఎమ్ గోయింగ్ టు ద లైబ్రరీస్. నా ఫైల్ ఎక్కడుంది? డెస్క్టాప్ మీద మనం వర్కింగ్ లొకేషన్లోనూ పెట్టుకున్నాం కాబట్టి గో టు ద లైబ్రరీస్. ఫ్రమ్ హియర్ బ్రౌజ్ దిస్ ఫైల్, గో టు ద డెస్క్టాప్, సెలెక్ట్ ద డోర్ అండ్ విండోస్ బ్లాక్, ఇంటీరియర్ బ్లాక్స్. ఓకేనా? సో ఆ బ్లాక్స్ అన్నీ కూడా సెలెక్ట్ చేసుకుంటాం అన్నమాట. ఫైన్. చూడండి, అక్కడికి మనకి మనం గీసిన డ్రాయింగ్ ఫైల్ మొత్తం వచ్చింది. ఫస్ట్ ఫైల్ ఏంటి? మనం అప్లోడ్ చేసిన డ్రాయింగ్ ఫైల్. తర్వాత ఆ డ్రాయింగ్ ఫైల్లోని మనం ఓన్లీ ఈ 3 బ్లాక్స్ అయితే ఉన్నాయా, ఇంకా డ్రాయింగ్స్ ఉన్నాయి కదా, అవేమీ మనకి విడిగా బ్లాక్స్ కింద చూపించట్లేదు. అవన్నీ కూడా నాకు బ్లాక్స్ కింద క్రియేట్ చేయలేదు కాబట్టి బ్లాక్స్ కింద చూపించట్లేదు. ఓన్లీ నేను ఏదైతే బ్లాక్స్ కింద క్రియేట్ చేశానో వాటిని మాత్రమే చూపిస్తుంది.
So now if you want to insert the 5 feet double door, simply select here, simply pick over here. ఓకేనా? సో ఇట్లా మనం ఒకసారి క్రియేట్ చేసి పెట్టుకుంటే n నెంబర్ ఆఫ్ టైమ్స్ వీ కెన్ యూజ్ ఇట్ అనమాట. ఓకేనా? చూడండి ఇప్పుడు నాకు ఎట్లా ఉంది డోర్, ఎట్లా కావాలి, డోర్ అనేది యాంగిల్ మారాలి. ఇట్లా ఇన్సర్ట్ చేసేసుకొని రొటేట్ కమాండ్ వాడచ్చు. లేదు అనుకుంటే బ్లాక్స్ ఆప్షన్స్లోనే at the below you are having the options. You can do the scaling, you can do the rotating, okay, you can go for the repeat placements, you can go for the auto placements, we can do the explode as well. అంటే నేను ఇన్సర్ట్ చేయగానే బ్లాక్ నుంచి బయటకు వచ్చేయమంటున్నాను, ఎక్స్ప్లోడ్ చేసేయమంటున్నాను, బ్లాక్ కింద వద్దు నాకు అదని. ఓకేనా? ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, యాంగిల్ ఇస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ హ్యావ్ గివెన్ ద 90, select this one, place over here. If I go for the 270, select this one, place over here. నాకు ఎట్లా కావాలి, 270లో కావాలి కాబట్టి నేను ఇక్కడ 270లో తీసుకున్నాను. ఫైన్. ఇక్కడ డోరు మెయిన్ వాల్ నుంచి ఎంత డిస్టెన్స్లో ఉంటుందండి మినిమము డోర్ అనేది వాల్ నుంచి ఎంత డిస్టెన్స్లో ఉంటుంది? ఇక్కడ ఇలాగ ఉంటుందా నా డోరు, ఎగ్జాక్ట్గా ఇక్కడే వచ్చేస్తుందా నా డోరు, 0-0లో వచ్చేస్తుందా? రాదు కదా. ఎంత డిస్టెన్స్లో ఉంటుంది మినిమము? 6 inches, మినిమం 6 inches, డిపెండ్స్ అపాన్ ద వెయిట్ ఆఫ్ ద డోర్. ఇప్పుడు మనం డబుల్ డోర్ పెడుతున్నాం అంటే ఫ్రేమ్ పెద్దది వస్తుంది, వెయిట్ ఎక్కువ పడుతుంది. సో వీ క్యాన్ టేక్ ఇట్ యాజ్ 1 feet. డ్రా చేసేటప్పుడు కొంత టెక్నికల్గా కూడా ఆలోచించాలి. ChatGPT ఉంది కదా ఈ రోజుల్లో, మనం ప్లాన్ చేసేటప్పుడు మనకు సపోర్ట్ కావాలంటే గూగుల్ని కానీ ChatGPT కానీ అడిగితే చెప్తుంది కదా. ఓకేనా? సో ఇప్పుడు నేను ఇక్కడి నుంచి ఇక్కడికి పెట్టాలి, నేను తీసుకున్నాను సరే, ఇక్కడి నుంచి నాకు ఎంత దూరంలో కావాలి? 1 feet డిస్టెన్స్ ప్లస్ 9 inches. ఎందుకని ఇక్కడ కొంత బేస్ పాయింట్ ఉంది నాకు. ఇప్పుడు చూసారా, నేను బేస్ పాయింట్ కింద తీసుకోవడం వల్ల నేను ఈజీగా ట్రాక్ చేసుకోగలుగుతున్నానా ఆ ఏరియాని. ఫైన్. నౌ వాట్ ఐ విల్ డూ ఇన్ ఆబ్జెక్ట్ స్నాప్ సెట్టింగ్స్, వీ హ్యావ్ సీన్ ఎండ్ పాయింట్, మిడ్ పాయింట్, సెంటర్, ఇట్లాంటి పాయింట్స్ చూసాం. ఎప్పుడు డిఎస్ సెంటర్ ద్వారా వెళ్ళినప్పుడు చూసాం. అలా కాకుండా షిఫ్ట్ రైట్ క్లిక్ ఇచ్చినప్పుడు వీఆర్ హ్యావింగ్ సమ్ మోర్ పాయింట్స్. ఓకేనా? దాంట్లో ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే ఫ్రమ్. నోట్ చేసుకోండి, ఎక్కడ అంటే ఆబ్జెక్ట్ స్నాప్స్లో నోట్ చేసుకోండి, ఇక్కడ కాదు. ఓకే, ఆబ్జెక్ట్ స్నాప్స్ నోట్స్లో నోట్ చేసుకోండి. రాశారు కదా ఆబ్జెక్ట్ స్నాప్స్ నోట్స్, ఆ పాయింట్స్లో రాసుకోండి, కిందన ఫ్రమ్ అని పెట్టుకోండి. ఆఫ్టర్ లాస్ట్ పాయింట్ ఏంటి, పర్పెండిక్యులర్ ఏదో ఉంటుంది లాస్ట్లో, అవునా? దాని కిందన ఫ్రమ్ అని రాసుకోండి. ఫ్రమ్ అంటే మనకి ఎప్పుడైనా సరే ఒక రెఫరెన్స్ లేదు, ఒక పొజిషన్ నుంచి కొంత దూరంలో మనం పాయింట్ని స్పెసిఫై చేయాలి. దేర్ వీ హ్యావ్ టు గో ఫర్ ద ఫ్రమ్ ఆబ్జెక్ట్ స్నాప్. ఓకేనా? దీన్ని ఫ్రమ్ని 2 waysలో చేయొచ్చు మనం యాక్చువల్గా నార్మల్ ఆబ్జెక్ట్ స్నాప్స్ 4-5 types చెప్పుకున్నాం మనం ఎట్లా తీసుకోవాలి అనేది. దీన్ని నేను కీబోర్డ్ మెథడ్ ద్వారా తీసుకోవచ్చు, లేదు అంటే షిఫ్ట్ ప్లస్ రైట్ క్లిక్ అన్నా ఇచ్చుకోవచ్చు. స్క్రీన్ చూడండి అమ్మా. See here, now from here I need 1 feet 9 inches distance. అందుకని నేనేం చేస్తున్నానంటే సింపుల్గా ఫ్రమ్ అని టైప్ చేస్తున్నాను. ఓకేనా? దెన్ గో ఫర్ ఎంటర్. ఇట్ ఈస్ ఆస్కింగ్ ఫర్ ద బేస్ పాయింట్ అడుగుతుంది. ఏది ఇవ్వాలి? ఈ పాయింట్ ఇవ్వాలి. ఇచ్చి ఇటు డైరెక్షన్ చూపించేసుకోండి. 1 feet 9 inches వచ్చేసిందా డోరు? దెన్ సింప్లీ ట్రిమ్ దీస్ లైన్స్. డోర్ వాజ్ ప్లేస్డ్ కరెక్ట్లీ. ఫైన్, కంప్లీటెడ్. నౌ హియర్ ఐ వుడ్ లైక్ టు ప్లేస్ ద డోర్. ఓకే, సో హియర్ 270 యాంగిల్ ఉంది కాబట్టి ఎంత, 90 ఇస్తే సరిపోతుందా? 90 ఇస్తే సరిపోతుంది. ఇక్కడ 2 feet 6 inches డోర్, 3 feet 3 inches డోర్ పెడదాం ఇంటర్నల్గా. ఐఎమ్ టేకింగ్ 3 feet 3 inches డోర్. అబ్బా తప్పు, ఇట్లా కూడా కాదు. ఎట్లా కావాలి నాకు? ఆ వాల్కి వెళ్ళాలి అంటే ఎంత యాంగిల్ తిప్పాలి? వస్తుందా ఇందులో యాంగిల్? దీనికి మిర్రర్ పెడితే సరిపోతుంది కదా. సో నేను ఏం చేయను, ఇప్పుడు మామూలుగా ఇన్సర్ట్ చేశాను బయట. ఓకే, బయట ఇన్సర్ట్ చేసేసి మిర్రర్ తీసుకొని దీనికి నేను మిర్రర్ పెట్టుకున్నాను. ఓకేనా? ఎస్ అనోవా? ఎస్ కదా. ఎందుకని? సోర్స్ నాకు వద్దు కదా. నాకు సోర్స్ అనేది
వద్దు కాబట్టి ఎస్ పెట్టేసుకున్నాను. సో గో ఫ్రమ్ హియర్, మూవ్ కమాండ్, ఈ కార్నర్ వచ్చి నాకు ఎగ్జాక్ట్గా ఈ పాయింట్ దగ్గర నుంచి, అది మిడ్ పాయింట్ ఉంది అక్కడ చూసారా స్నాపింగ్, కరెక్ట్గా నాకు ఈ పాయింట్ దగ్గర నుంచి ఈ కొంత దూరంలో కావాలి నాకు. అప్పుడు నేను ఎట్లా ఇస్తానంటే ఫస్ట్ ఆబ్జెక్ట్ స్నాప్స్లో ఇంటర్సెక్షన్ అనేది ఆన్ చేసుకొని పెట్టుకుంటాను. అక్కడ నాకు మిడ్ పాయింట్ సెన్స్ అవుతుంది కదా, మిడ్ని ఆఫ్ చేసేస్తున్నాను. అన్నెసరీగా నాకు అక్కడ అనవసరంగా ఆ మిడ్ అనేది స్పీడ్గా సెన్స్ చేస్తుంది. మిడ్ ఆపేసుకున్నాను. ఓకేనా, ఫైన్. దెన్ ఐఎమ్ గోయింగ్ ఫర్ ద, ఏమైపోయింది ఇది, యా, మూవ్ కమాండ్, సెలెక్ట్ దిస్ ఆబ్జెక్ట్, F8 ఆఫ్ చేసేసుకోండి. ఓకే, ఈ పాయింట్ నుంచి ఇక్కడికి ఇంటర్సెక్షన్కి కావాలి. ఇక్కడి నుంచి నాకు ఇట్లా కావాలి కాబట్టి ఐఎమ్ గోయింగ్ ఫర్ ద ఫ్రమ్ కమాండ్. సో ఎగ్జాక్ట్గా ఈ వాల్ నుంచి ఇంటర్సెక్షన్ అనేది తీసుకొని, అది నా యొక్క ఫ్రమ్ బేస్ పాయింట్ మాట. అక్కడి నుంచి డైరెక్షన్ చూపించుకోండి. ఓకేనా, అక్కడ నేను ఏం చేశాను, F8 ఆన్ చేయాల, ఏం చేశాను, ఇంకొక ఆబ్జెక్ట్ స్నాప్ని రిఫరెన్స్ కింద తీసుకున్నాను, ఆ కర్సర్ని ఆ డైరెక్షన్లో పెట్టుకోవడానికి. పెట్టి 6 inches ఇస్తున్నాను ఇక్కడ. సరిపోయిందా? దెన్ గో ఫర్ ద ట్రిమ్ దీస్ లైన్స్. వాల్ థిక్నెస్ 4 feet 4.5 inches ఇచ్చారమ్మా, అందుకని ఇక్కడ నాకు డోర్ తేడా వచ్చింది. ఓకేనా, అది మనం బ్లాక్స్ చేసినప్పుడు ఎడిటింగ్స్ కావాలి కాబట్టి చేసుకోవాలి. ఫైన్, అది చెప్తాను ఎట్లా చేయాలో. అర్థమైందా? బ్లాక్స్ ఎట్లా క్రియేట్ చేయాలి, అలాగే బ్లాక్ని ఎట్లా ఇన్సర్ట్ చేసుకోవాలి. ఫైన్. ఇప్పుడు ఆ బ్లాక్ ఎర్రర్ వచ్చింది నాకు, అంటే ఎర్రర్ ఏం కాదు, రీసైజ్ చేసుకోవాలి లేదా చిన్న చిన్న ఎడిటింగ్స్ చేయాలి. ఏం చేయొచ్చు అంటే సింపుల్గా క్లోజ్ దిస్ ఫైల్. ఓకే, డబుల్ క్లిక్ ఆన్ దిస్ బ్లాక్, go to double click on this block, then you will get the command called block editor. Block editor. Okay na, block editor. See here, I am double clicking this block. Okay, then here I will get all the blocks. ఇక్కడ నాకు ఈ కరెంట్ డ్రాయింగ్లో ఉన్న అన్ని బ్లాక్స్ వస్తాయండి. ఇప్పుడు నేను కేవలం 2 ఇన్సర్ట్ చేశాను కాబట్టి 2 మాత్రమే చూపిస్తుంది. ఏ బ్లాక్ని మీరు ఎడిట్ చేయాలి అనుకుంటున్నారో ఆ బ్లాక్ సెలెక్ట్ చేసుకొని ఓకే చేయండి. ఓకేనా, ఫైన్. Then what I am doing here, I want to increase the size of this block. So select this one, stretch in this direction, F8 on. ఎంతమ్మా, 5 inch కాదు 0.5 అంతే, 0.5. సార్ ఫోనా? Yes sir, up to 6:30. Lengthy class. Okay na? So here also I am editing the same 0.5. Okay na? Then here మనకు మొత్తం అంతా ఒకటేనండి, బ్లాక్ ఎడిటర్ వచ్చింది కదా, మిగతావన్నీ కామన్. ఇవన్నీ యూజ్ చేసి మనం ఇక్కడ ఏదన్నా ఎడిట్ చేయొచ్చు మనం ఈ బ్లాక్ని. కానీ ఒరిజినల్ ఫైల్ అనేది ఎడిట్ కాదు. ఒరిజినల్ ఫైల్ ఈజ్ నాట్ గోయింగ్ టు ఎడిట్. ఓకే, క్లోజ్ ద బ్లాక్ ఎడిటర్. మనం చెప్పుకున్నాం కదా, ఇట్స్ ఏ నాన్ పారామెట్రిక్ సాఫ్ట్వేర్. అదే పారామెట్రిక్ సాఫ్ట్వేర్ లేదనుకోండి, ఇది ఎడిట్ చేస్తే ఒరిజినల్ కూడా మనకి ఎడిట్ అయిపోతుంది అనమాట. ఓకేనా, సేవ్ ద చేంజెస్. ఫైన్. నౌ మూవ్ దిస్ బ్లాక్. చూసారా, బేస్ పాయింట్ అక్కడే ఉండిపోయింది. అది కూడా నేను చేంజ్ చేయొచ్చు బ్లాక్ ఎడిటర్లో. ఎట్లాగో చూద్దాం. మళ్ళీ బ్లాక్ ఎడిటర్కి వెళ్తున్నాను. బేస్ పాయింట్ చూడండి ఇక్కడ ఉంది. ఐఎమ్ గోయింగ్ ఫర్ ద బ్లాక్ ఎడిటర్ అగైన్. గో ఫర్ ఓకే. సీ హియర్, యూ విల్ ఫైండ్ ద బేస్ పాయింట్ సమ్వేర్ ఎల్స్. చూడండి ఎక్కడ ఉందో. సో పాయింట్లో ఇచ్చాడా ఈ వెర్షన్లోనే? యా, లాస్ట్లో ఇచ్చాడు. ఓకేనా, ఇంతకుముందు పైన ఉండేది అది, ఈ వెర్షన్లో లాస్ట్లో పడేశాడు. గో టు ద బేస్ పాయింట్ అండ్ చేంజ్ ద బేస్ పాయింట్ టు ద న్యూ లొకేషన్. దెన్ క్లోజ్ ద బ్లాక్ ఎడిటర్, సేవ్ ద చేంజెస్. ఓకేనా, సో చూసారా మార్చాం కదా ఇందాక, మరి అందుకని ఇప్పుడు కూడా మారిపోతుంది అనమాట అలాగా.
వచ్చిందా కరెక్ట్గానే? సో సెలెక్ట్ చేసే ఉందా, ఇందాక మధ్యలో ఉండాలి, ఇప్పుడు చివరికి వెళ్ళిపోయింది. సో ప్రతిదీ కూడా మనం ఎడిటింగ్ అనేది ఎడిట్ చేసుకోవచ్చు, కానీ మన ఒరిజినల్ ఫైల్ అనేది చేంజ్ అవ్వదు. ఫైన్. సో ఒక బ్లాక్ క్రియేట్ చేయడం ఎట్లాగా, ఒక బ్లాక్ ఇన్సర్ట్ చేయడం ఎట్లాగా, ఒక బ్లాక్ని ఎడిట్ చేయడం ఎట్లాగా 3 కాన్సెప్ట్స్ నేర్చుకున్నాం. ఒక 2 minutes టైం ఇస్తాను, ఒకసారి అట్లా చూసుకోండి. యా చెప్తానమ్మా, ద లెవెల్ ఆఫ్ డీటెయిలింగ్ నువ్వు ఎంత ఇవ్వాలనుకుంటున్నావు డ్రాయింగ్లోని అనే దాని మీద డిపెండ్ అయ్యి ఉంటుంది అన్నమాట. అది అంటే నార్మల్గా కాన్సెప్చువల్ డిజైన్ ఇస్తున్నాం అనుకో, జనరల్గా అంత అవసరం లేదు. ఫస్ట్ స్టెప్ చేసి చూపించాను చూసావా, సర్కిల్ గీసి 2 లైన్లు కొట్టి ట్రిమ్ చేసి వదిలేసాను, అక్కడ వరకు ఇస్తే సరిపోతుంది. కానీ వెన్ యూ ఆర్ గోయింగ్ టు బి ఇన్ డీటెయిల్ డ్రాయింగ్, ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ సీ హియర్ హౌ ద డీటెయిలింగ్ వాస్. ఇది డిఫరెంట్ వే ఆఫ్ రిప్రజెంటేషన్. ఇక్కడ ఏం చేశారు, ఫస్ట్ ఎగ్జాంపుల్లో నేను చెప్పాను చూసారా, అట్లా ఇచ్చేశారు, సింపుల్గా డోర్ ఇచ్చేశారు, డోర్ ఆర్క్ ఇచ్చేశారు, అంతే. ఎక్కడ కూడా మనకి ఫ్రేమ్ అనేది చూపించలేదు. ఇక్కడ ఎట్లా ఇచ్చారు, ఆ డోర్ యొక్క ఫ్రేమ్కి ఏదైతే డిస్టెన్స్ ఉంటుందో ఆ డిస్టెన్స్ని వదిలేశారు. ఒక్కొక్క ఇంజనీరు ఒక్కొక్కలాగా థింక్ చేసి ఇస్తారన్నమాట, ఓకేనా. అందుకనే మీకు 3 లెవెల్ ఆఫ్ డీటెయిలింగ్స్ చెప్పాను, డ్రాయింగ్లో ఎట్లా చేయొచ్చు, ఎట్లా ఇవ్వచ్చు అనేది, ఓకేనా. ఇంకా మీరు వేరే చూసారనుకోండి, ఆ డోర్ క్లోజ్ చేసేయండి. సార్ వస్తారేమో, ఉండండి, అందరూ వెళ్ళిపోయిన తర్వాత చేద్దాం. ఓకేనా, ఫైన్. సో మనం లెవెల్ ఆఫ్ డీటెయిలింగ్ అనేది మనం ఎంత డీప్గా డ్రాయింగ్లో రిప్రజెంట్ చేస్తున్నాం అనేది కూడా డిపెండ్ అయి ఉంటుంది అనమాట, ఓకేనా. ఈవెన్ విండోస్ అవనివ్వండి, డోర్స్ అవనివ్వండి, ప్రతిదీ కూడా. ఇప్పుడు ఈ మోడల్ చూడండి, ఇదేంటిది, ఏసీ రిప్రజెంటేషన్. ఏసీ రిప్రజెంటేషన్కి నార్మల్గా ఈ యారోస్ అనేది కొంతమంది రిప్రజెంట్ చేస్తారు, కొంతమంది రిప్రజెంట్ చేయరు. అంటే ఇట్లా రిప్రజెంట్ చేయడం వల్ల మనకి యూజ్ ఏంటంటే ఈజీగా అండర్స్టాండ్ చేసుకోవచ్చు అనమాట, ఎయిర్ ఫ్లో అనేది ఈ డైరెక్షన్లో ఉండాలి అనేది, ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ సీ ద విండోని ఎట్లా రిప్రజెంట్ చేశారో చూడండి. డబల్ లైన్తో రిప్రజెంట్ చేశారు, మనం సింగిల్ లైన్తో రిప్రజెంట్ చేసాం. ఫస్ట్ది స్లైడింగ్ డోర్ది డబల్ లైన్తో రిప్రజెంట్ చేసాం. డిఫరెన్స్ అనమాట, ఓకేనా. ఏమా ఇవా సీలింగ్ లైట్స్, ఫాల్ సీలింగ్ లైట్స్, ఓకేనా, ఫైన్. దెన్ కమింగ్ టు ద రైట్ బ్లాక్, సేమ్ creation of a block only, but creating in the another file. For example, here I am working on a project. This is my project file kada idu naku, okay. So here I have designed a different type of door. Here I have designed a different type of door. For example, what I will do, see here how many types ఎట్లా డ్రా చేస్తారనేది బాగా కనబడట్లేదా, ఎట్లా రిప్రజెంట్ చేసి చూసారా, రకరకాల చుక్కలు పెట్టారు, హిడెన్ లైన్స్ పెట్టారు, డాటెడ్ లైన్స్ పెట్టారు, అండ్ అన్నీ పెట్టి ఇలా చూపించుకోవచ్చు అనమాట. అండ్ హియర్ వీఆర్ హ్యావింగ్ వెరీ కన్సీల్డ్ డోర్ ఉంది ఒకటి. హియర్ వీఆర్ హ్యావింగ్ దిస్ పాకెట్ డోర్. పాకెట్ డోర్ అంటే ఐడియా ఉందా, చూసారు ఎక్కడన్నా పాకెట్ డోర్స్? కాస్ట్లీ డోర్స్ అవి, కన్స్ట్రక్షన్ కాస్ట్లీ, డోర్స్ పెద్ద కాస్ట్లీ కాదు. వాల్లోకి ఇన్సైడ్కి వెళ్ళిపోతుంది అనమాట. జనరల్గా స్లైడింగ్ డోర్స్ ఎట్లా ఉంటాయి, వాల్కి బ్యాక్ సైడ్, వాల్కి ఫ్రంట్ సైడ్ బయటనే ఉంటాయి. కానీ ఈ పాకెట్ డోర్స్ ఏంటంటే వాల్ లోపల పాకెట్ క్రియేట్ చేసి ఆ పాకెట్లోకి పంపించేస్తాం అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎక్కడో నేను ప్లాన్లో ఒక పాకెట్ డోర్ అనేది క్రియేట్ చేస్తున్నాను. క్రియేట్ చేసి అరే పాకెట్ డోర్ ఇప్పుడు వచ్చి మనం క్రియేట్ చేయలేదు, ఫ్యూచర్లో ఎక్కడన్నా మనకు ఉపయోగపడవచ్చు కదా, ఓకే. సో సీ హియర్, ఫర్ ఎగ్జాంపుల్ హియర్ ఐ వుడ్ లైక్ టు క్రియేట్ ఏ పాకెట్ డోర్. ఏం చేస్తున్నాను, ఇక్కడ నుంచి ఒక రఫ్గా లైన్ తీసుకుందాము, ఆఫ్సెట్ 6 inch, ఓకే.
ఆఫ్సెట్ 3 feet 3 inch పాకెట్ డోర్ క్రియేట్ చేస్తున్నాను నేను ఇక్కడ. ఓకే, then go for trim these lines, delete this line, trim these lines. Okay, fine. Then here I would like to take my pocket door reference. Okay, ఇందాక మిడ్ పాయింట్ ఆపేసాం కదా. Fine. So from here to here, this is the center of my pocket door. Offset 1 inch పైకి 1 inch కిందకి ఇస్తున్నాను. ఓకే, ఈ డోర్ ఎంత విడ్త్ అయితే ఉంటుందో అంత విడ్త్ లోపలికి వెళ్తుంది కదా. ఎల్ ఎంటర్, ఇక్కడ నుంచి సెపరేట్గా. ఓకే ఫైన్, ఎందుకు కాపీ దిస్ వన్ అండ్ ప్లేస్ ఓవర్ హియర్. ఓకేనా, ఇక్కడ సింగిల్ లైన్లో ఎందుకు తీసుకోలేదంటే ఆ పాకెట్ మూమెంట్ చూపించాలి కాబట్టి ఒకటి ప్యాంటమ్ లైన్లో ఇస్తాను, ఒకటి స్టాండర్డ్ లైన్లో ఇస్తాను. సో ఆఫ్సెట్, సారీ, హియర్ ఐఎమ్ గోయింగ్ ఫర్ ఎ లైన్ ఫ్రమ్ హియర్ టు హియర్. ఈ ఎండ్లో కొంత వాల్ గ్యాప్ ఇవ్వాలి కాబట్టి ఒక 10 mm ఇద్దాము, అంటే 1/4 ఇద్దామా? సర్లే, 1/4 సరిపోతుంది. ఓకే, ఎల్ ఎంటర్, ఏదమ్మా జస్ట్ కొంత గ్యాప్ ఇచ్చాను. ఓకే ఫైన్. నెక్స్ట్ ఇప్పుడు ఇదంతా పాకెట్ క్రియేట్ చేయాలి కదా. ఆఫ్సెట్ ఒక 3 mm పాకెట్ 1/100 ఇద్దామా? 1/100 తించిద్దాము. సో దిస్ లైన్ ఏదమ్మా, దేనికి? ఎక్స్టెన్షన్కా? స్ట్రెచ్ నేను ఎందుకు విడిగా 2 లైన్స్ తీసుకున్నానంటే, ఇదేంటిది, పాకెట్ డోర్ ఈజ్ నథింగ్ బట్ ద స్లైడింగ్ డోర్. ఓకేనా, బట్ మనం ఎక్స్టర్నల్గా చూపించే స్లైడింగ్ డోరు మొత్తం కనబడుతుంది, ఆ క్రాస్ సెక్షన్లో మొత్తం కనబడుతుంది. కానీ ఇదేంటిది, స్లైడింగ్ డోర్ అనేది ఇంటర్నల్గా వెళ్ళిపోతుంది. ఇట్లా ఇచ్చామనుకో మళ్ళీ లోపలంత ప్లేస్ ఇవ్వాలి. ఓకేనా, ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఇంటర్నల్గా ఉన్నదే ఆల్టర్నేట్ పొజిషన్ అని చూపించాలి, అందుకని నేను ఈ ఆబ్జెక్ట్స్ని విడిగా తీసుకున్నాను. ఓకేనా ఫైన్. నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఆఫ్సెట్ ఓకే 1/4 ఇంచే తీసుకుందాము. సో ఇటు నుంచి కిందకు ఒకటి, అటు నుంచి పైకి ఒకటి. సో గో ఫర్ ఫిల్లెట్ టు మేక్ ద కార్నర్ ఫ్రమ్ హియర్ టు హియర్ and from here to here. Okay, then what I will do, this one, these 2 lines and this line and this object. Okay, వీటిని అన్నిటినీ కూడా నేను others load, I would like to go for the hidden lines ఇచ్చేస్తున్నాను ప్రస్తుతానికి. ఓకేనా, సో ఇప్పుడు అర్థమైందా ఎందుకు అట్లా ఇచ్చాను అనేది? ఎందుకంటే ఇది మనకి డోర్ అనేది ఇప్పుడు క్లోజ్లో చూపిస్తున్నాం, ఇప్పుడు డోర్ అనేది మనం క్లోజ్లో చూపిస్తున్నాం, అందుకని మనం ఇట్లా ఇచ్చామన్నమాట. ఓకేనా ఫైన్. సో హియర్ ఐ వుడ్ లైక్ టు గో ఫర్ సెలెక్షన్ ఆఫ్ delete this line and delete this line. Okay, so here what I would like to do, offset 1 inch కాదు 2 inches from here to here. Okay, SC enter, reduce this by 0.75, L enter, then go for trim this area, trim this part. This is my door total. ఓకేనా, ఏం చేస్తున్నాను నేను ఇప్పుడు, ఇది నా యొక్క ప్రాజెక్ట్ ఫైల్. I would like to convert this into a separate file because in the future I can use this block. Okay, go for the write block command, here go for the entire drawing ని చేసేయాలంటే ఎంటైర్ డ్రాయింగ్ చేసేయచ్చు, లేదు ఈ డ్రాయింగ్లో ఇన్సర్ట్ చేసిన ఆల్రెడీ మనం ఇన్సర్ట్ చేసిన బ్లాకుల్లో వేటినన్నా కూడా మనం రైట్ బ్లాక్ చేయొచ్చు. నేను ఇప్పుడు ఏంటి కొత్తగా గీసిన ఆబ్జెక్ట్ని నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. గో ఫర్ ద పిక్ పాయింట్. సో ఐఎమ్ చూసింగ్ దిస్ యాజ్ మై బేస్ పాయింట్ టు ఇన్సర్ట్ దట్ డోర్. దెన్ గో ఫర్ ద కన్వర్ట్ టు ఏ బ్లాక్ ఆప్షన్. ఇక్కడ రిటైన్ అనే కాకుండా కన్వర్ట్ టు ఏ బ్లాక్ ఆప్షన్ పెట్టుకొని సెలెక్ట్ ఆబ్జెక్ట్స్ చేసుకొని
చాలా జాగ్రత్తగా ఏ ఆబ్జెక్ట్స్ని అయితే మనం బ్లాక్ చేయాలి అనుకుంటున్నామో ఆ ఆబ్జెక్ట్స్ అన్నిటిని కూడా చూస్ చేసుకోండి. ఓకేనా? ఫైన్. ఏం చేసాము? సేమ్ ఇందాకట్లాగే పిక్ పాయింట్ ఇచ్చాము, సెలెక్ట్ ఆబ్జెక్ట్స్ చేసాము. ఇవ్వంది ఏంటి? పేరు ఇవ్వలేదు, అవునా? ఇక్కడ కింద డెస్టినేషన్ అని వస్తుందండి. ఏమని వస్తుంది? డెస్టినేషన్ అని వస్తుంది. అక్కడ ఫైల్ నేమ్ అండ్ పాత్. ఎందుకని ఫైల్ నేమ్ అండ్ పాత్? మనం సెపరేట్గా కదా సేవ్ చేస్తున్నాము. సో హియర్ ఐఎమ్ గోయింగ్ ఫర్ ద డెస్క్టాప్ మీద ఐ వుడ్ లైక్ టు గో ఫర్ ద పాకెట్ డోర్. I want to go for the pocket door, then go for OK. Fine and clear? Then what I am doing, I would like to go for the desktop. Create chestam kada, then go for the desktop. Vachesindi pocket door. See, if I go for the I enter, if I go for the browse file, then go to the desktop, pocket door, open. It will take some time to load. వచ్చిందా పాకెట్ డోర్ మనకి? ఎందుకు ఒక ఫైలే వచ్చింది ఇక్కడ? అది ఒక్క ఫైలే కదా మనకుంది. ఇందాక ఆ ఒక్క ఫైల్లో నెంబర్ ఆఫ్ బ్లాక్స్ ఉన్నాయి. ఇది ఒక్కటే బ్లాక్ కింద క్రియేట్ చేసాం కాబట్టి రీడిఫైన్ ద బార్ అంటే ఆల్రెడీ ఉంది కదా అక్కడ, అందుకని అలా చూపించింది అన్నమాట. ఓకేనా? సో ఇట్లా మనకి ఒక 90 తిరిగి ఉందా? ఫైన్, 0 పెట్టేద్దాం. అంటే ఏంటి? నేను ఎక్కడన్నా ప్రాజెక్ట్స్లో వర్క్ చేస్తున్నప్పుడు కానీ, లేదు దీన్ని నేను సెపరేట్గా నేను ఎక్స్ట్రాక్ట్ చేసి బయట పెట్టుకోవాలి అనుకున్నప్పుడు కానీ మనము కాపీ పేస్ట్ అనేది వాడలేదు. సార్ దీని గురించి ఇంత తతంగమా? కొత్త ఫైల్ ఒకటి ఓపెన్ చేసుకుంటాను, ఇక్కడ కాపీ చేస్తాను, ఇక్కడ పేస్ట్ చేస్తాను. టెక్నికల్గా అది కుదరదు. మామూలుగా మనకి ఓకే, కానీ టెక్నికల్గా రేపు పొద్దున్న దాన్ని బ్లాక్ రూపంలో తెచ్చుకున్నారనుకోండి, ఏ బెనిఫిట్ ఏంటి అంటే, for example, if I want to delete this one, simply I will select on it if I delete this one. అదే కాపీ పేస్ట్ చేస్తే ఏమవుతుంది? ఇండివిజువల్గానే కదా ఉండేది. ఒకవేళ ఒక బ్లాక్ని కాపీ పేస్ట్ చేస్తే ఓకే, కానీ ఏంటంటే మనకి ఏ ఫైల్ ఎక్కడుంది అని తెలియాలి కదా. అదే బ్లాక్స్ కింద చేసి పెట్టుకున్నాం అనుకోండి, మనకి ఈజీగా ఉంటుందన్నమాట అది. ఓకేనా?